ఇవి మెయిన్‌గా వచ్చేసి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఎక్కువ సేల్ చేస్తుంటారు. మీకు బయట లోకల్ మార్కెట్‌లో గానీ, లేదంటే ఏదైనా బ్రాంచెస్‌లోన ఎక్కువ మీకు హైలైట్ చేస్తుంటారు. అక్కడ అడ్వర్టైజింగ్ గానీ, దాంతో పాటు మీరేదైనా ఫైనాన్స్‌లో తీసుకోవాలన్నా కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోన. అందుకే ఈ మొబైల్స్ అనేది స్కిప్ చేయండి. ఒప్పో బ్రాండ్ నుంచి 3 కొత్త మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇవొచ్చేసి ఒప్పో F31 సిరీస్. మీరు ఒకవేళ ఈ 3 మొబైల్‌లో ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. లేకుంటే మాత్రం మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఈ F31 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైజెస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటా. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒప్పో F31 5G సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.57 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ కాదు. దాంతో పాటు దీంట్లో ఓఎస్ సపోర్ట్ కూడా లేదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో అన్ని మొబైల్‌లో కూడా ఓఎస్‌తో పాటు వస్తున్నాయి. అది కూడా విత్ సోనీ సెన్సార్. దీంట్లో మనకు ఓఎస్ సపోర్ట్ లేదు. సోనీ సెన్సార్ కూడా లేదు. ఇది మనకు ఓమ్ని విజన్ సెన్సార్ ఇది. సెకండ్ వచ్చేసి 2 ఎంపీ ఉంటుంది. మనకి అది ఉన్నోటే లేకున్నోటే మెయిన్ కెమెరా మాత్రం 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటాయి. మీరు ఒకవేళ మంచి ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ మాత్రం మీకు అంత సెట్ కాదు. కెమెరాస్ మాత్రం దీంట్లో చాలా యావరేజ్‌గా ఉంటాయి. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ ఉంటుంది. ఇది ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనకి 10,000 కూడా వస్తుంది. అలాంటిది మనకి ఈ మొబైల్‌లో యూజ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటుంది. మీరు దీంట్లో హెవీ గేమింగ్ ఆడలేరు. దాంతో పాటు మీరు ఏదైనా హెవీ యూజ్ చేసినా కూడా కంపల్సరీ ల్యాగ్ అనేది ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం దీంట్లో వరస్ట్ అని చెప్పొచ్చు ఈ F31 5Gలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతో పాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ వస్తుంది. దాంతో పాటు ఆర్మర్ బాడీ వస్తుంది. దీంట్లో మెయిన్‌గా హైలైట్ చేస్తున్న ఫీచర్స్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. దీంట్లో IP69 రేటింగ్, 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ ఇలా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు బిల్డ్ క్వాలిటీని. యాక్చువల్‌గా ఫీచర్స్ మాత్రం దీంట్లో చాలా యావరేజ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి రూ. 23,000 పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్‌కి ఇదైతే వర్త్ అయితే కాదు. దాంతో పాటు 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 25,000 పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. ఫీచర్స్ మాత్రం మనకు చాలా తక్కువ ఇచ్చినారు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి. ఫీచర్స్ మాత్రం దీంట్లో వరస్ట్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్‌కి. మనకి ఇదే బడ్జెట్‌లోనే రియల్‌మీ P3 అల్ట్రా గానీ, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, రియల్‌మీ P4 Pro 5G ఇంకా మనకు చాలా బెస్ట్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ మొబైల్ మాత్రం స్కిప్ చేయండి. ఈ F31 5G అనేది. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఒప్పో F31 Pro. ఇది ప్రో మోడల్. దీంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లేనే 6.57 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి దీంట్లో కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఓఎస్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ అనేది ఇచ్చినారు. ఇది ఒక మంచి మూవే. దాంతో పాటు సెకండ్ 2 ఎంపీ ఉంటుంది. మనకు అది ఉన్నోటే లేకున్నోటే. దాంతో పాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ వస్తుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరా సెట్ చేసినారు. మనకు మెయిన్ కెమెరాలోన సోనీ సెన్సార్ ఇచ్చింటే ఇంకా కొద్దిగా బెటర్ ఉంటుండే. మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ అయితే లేదు. ఓన్లీ మనకు 50 ఎంపీ ఓఎస్ కెమెరా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కూడా మనకి రూ. 20,000 వస్తుంది. అలాంటిది మనకి ఈ మొబైల్‌లో యూజ్ చేసినారు. ఇది కూడా మనకు మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు. ఈ 3 మొబైల్‌లో కూడా మెయిన్‌గా పర్ఫార్మెన్స్ అనేది చాలా యావరేజ్‌గా ఉంటుంది. అది కూడా మనకు చాలా ఓల్డ్ ప్రాసెసర్స్ అనేది యూజ్ చేశారు ఈ F సిరీస్‌లోన. దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా యావరేజ్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ గేమింగ్ ఆడాలా, జనరల్ యూజ్ ఎక్కువ వాడుతున్నట్లయితే ఈ మొబైల్స్ మీకు అంత సెట్ కావు. దాంతో పాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ రెండు కూడా మనకి బాగానే ఉన్నాయి. దాంతో పాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ వస్తుంది. దాంతో పాటు ఆర్మర్ బాడీ. ఓవరాల్ దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్కువ హైలైట్ చేస్తారు. ఫ్రంట్ బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ కానీ ఇవే మనకు ఈ ఒప్పో F31 Pro 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8+128 వచ్చేసి రూ. 27,000 పెట్టినారు. 8GB ర్యామ్ ప్లస్ 256 29,000. 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 31,000 పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ రూ. 27,000కి ఈ మొబైల్ అంతా వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ కూడా అస్సలు తీసుకోద్దండి. ఫీచర్స్ మాత్రం దీంట్లో యావరేజ్‌గా ఉన్నాయి. ఇదే బడ్జెట్‌లో దీనికన్నా ఇంకా బెటర్ గేమింగ్ మొబైల్స్ కూడా ఉన్నాయి.
ఐక్యూ న్యూ 10R గానీ, దాంతో పాటు రియల్‌మీ P4 Pro 5G, వన్‌ప్లస్ నార్డ్ CE5 ఇలా మనకు చాలా బెటర్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ 25,000-30,000 రూపాయల్లోన. ఈ F31 Pro 5G మాత్రం స్కిప్ చేయండి. అంత వర్త్ అయితే కాదు. నెక్స్ట్ మనకు థర్డ్ మొబైల్ వచ్చేసి ఒప్పో F31 Pro Plus 5G. ఇదే మనకు మొత్తం టాప్ మోడల్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫీచర్స్ వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేస్ ఉంది. ఇది కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే సైజ్ అనేది పెద్దగా వస్తుంది 6.8 ఇంచెస్. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మెయిన్ కెమెరా 50 MP OS కెమెరా వస్తుంది. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. ఈ 3 మొబైల్లో కూడా సెకండ్ కెమెరా అనేది 2 MP ఇచ్చినారు. దీంట్లో మనకు అల్ట్రా వైడ్ కెమెరా కానీ ఇలాంటివి అయితే ఏం లేదు. సెల్ఫీ కెమెరా 32 MP వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక యావరేజ్ కెమెరాస్ వచ్చేసినారు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఓల్డ్ ప్రాసెసర్. ప్రెజెంట్ మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 కూడా వచ్చింది. ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఇది ఓల్డ్ ప్రాసెసర్నే మనకి ఇప్పుడు ఈ మొబైల్ అనేది యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ కూడా ఇది దీనికి యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ప్రైస్‌లోనే దీనికన్నా ఇంకా బెటర్ గేమింగ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్. దాంతో పాటు బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దాంతో పాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్, ఆర్మర్ బాడీ. మెయిన్‌గా దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు ఈ 3 మొబైల్స్‌లో కూడా. ఇవే మనకు ఈ ఒప్పో F31 Pro Plus 5Gలో ఉన్న ఫీచర్స్. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8GB RAM ప్లస్ 256GB వచ్చేసి 33,000 రూపాయలు పెట్టినారు. 12GB RAM ప్లస్ 256 వచ్చేసి 35,000 రూపాయలు పెట్టినారు. ఇది కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టినారు. ఈ 33,000 రూపాయలకి ఇది అంత వర్త్ అయితే కాదు. ఎందుకంటే దీంట్లో మనకు కెమెరా కానీ పర్ఫార్మెన్స్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా యావరేజ్‌గా ఉన్నాయి ఈ F31 Pro Plusలోన. మనకి ఇదే 30,000 రూపాయల్లోనే పోకో F7 కానీ, వన్‌ప్లస్ నార్డ్ 5, ఐక్యూ న్యూ 10, దాంతో పాటు రియల్‌మీ GT 70 కానీ ఇలా మనకు చాలా బెస్ట్ అండ్ పవర్ఫుల్ మొబైల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఒప్పో F31 Pro Plus మాత్రం ఈ ప్రైస్‌కి అంత వర్త్ అయితే కాదు. ఫీచర్స్ మాత్రం దీంట్లో చాలా యావరేజ్‌గా ఉంటాయి. ఫైనల్‌గా ఈ ఒప్పో F31 సిరీస్ తీసుకోవచ్చలేదంటే ఈ 3 మొబైల్స్ కూడా తీసుకోద్దండి. ఈ 3 మొబైల్స్ కూడా స్కిప్ చేయండి. ఫీచర్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు ఈ 3 మొబైల్స్‌లో కూడా. ఇవి మెయిన్‌గా వచ్చేసి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఎక్కువ సేల్ చేస్తుంటారు. మీకు బయట లోకల్ మార్కెట్‌లో కానీ లేదంటే ఏదైనా బ్రాంచెస్‌లోన ఎక్కువ మీకు హైలైట్ చేస్తుంటారు. అక్కడ అడ్వర్టైజింగ్ కానీ దాంతో పాటు మీరు ఏదైనా ఫైనాన్స్‌లో తీసుకోవాలన్నా కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తుంటారు ఆఫ్‌లైన్ మార్కెట్‌లోన. అందుకే ఈ మొబైల్స్ అనేది స్కిప్ చేయండి. వీటి ప్లేస్‌లో మనకి ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్స్ అయితే అంత వర్త్ అయితే కాదు. చాలా యావరేజ్ ఫీచర్స్ ఉంటాయి ఈ ఒప్పో F31 సిరీస్‌లోన. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.